ఆత్మశుద్ధి దానాన్ని బట్టే చేకూరుతుంది. కలియుగంలో దానం, జపం, హోమం ఈ మూడింటి ద్వారానే ఆత్మశుద్ధి సిద్ధిస్తుంది. దానం, జపం, హోమం ఇవి. ఈ దానం అని చెప్పబడేది ఒకటి పాత్రని ఎరిగే దానం చెయ్యాలి అని దానశాస్త్రం మనకు చెప్పటం జరిగింది. మన పురాణ గ్రంథాలు ఏది చూసినప్పటికీ, ఏది మీరు చదివినప్పటికీ కూడా వాటన్నింటిలోనూ దానం గురించి ఏం చెప్పారు అంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే దానం చెయ్యాలి అని, మిగిలిన జాతులకు దానం చెయ్యాలి అని అందులో చెప్పబడి లేదు. కారణం ఏంటంటే ఆ కాలంలో బ్రాహ్మణులు భూమిలో వెలసిన దైవాంశ సంభూతులు. బ్రాహ్మణులు ఉత్తములుగా ఉండేవారు. వారికి దానం చేస్తే వారికి నిగ్రహానుగ్రహ శక్తి కూడా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి బ్రాహ్మణులు లేనేలేరు. ఇది కలియుగం. ఈ కలియుగంలో బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం